10 మందికి పెట్టే పని కదరా, ఎలా మర్చిపోతాను? వీడెప్పుడు మాడతారా? గిరిగాడు వచ్చాడు కదా, ఫోకస్ అంతా వాడి మీద ఉంటుంది. నీ అమ్మ అంటానవేంది బే, నీకు అమ్మ లేదా రా? కిడ్నాపర్ కూడా ఇంత మంచి ప్లాన్ చేయడు కదరా, నా తెలియకుండా ఇవన్నీ చేస్తున్నావు కదా. ఏ ఆపరా, రేపేంటో తెలియాలి. హలో హలో ఆంటీ, నేను మానసని. శ్రావణికి ఫోన్ ఇవ్వరా? శ్రావణి, మానస ఫోన్ చేసిందే. సారీ శ్రావణి, కొంచెం హెల్త్ బాగాలేదు, నువ్వు వెళ్ళు. ఏంటి నీ గురించే చూస్తున్నా, బస్ కూడా వెళ్ళిపోయింది కావచ్చు. సారీ శ్రావణి. సర్లే, నేనే వెళ్ళొస్తా, బాయ్. ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరు మీరు? ఆపండి! నువ్వా? నేను వెళ్ళిపోతా. అసలు నువ్వు ఎందుకు తీసుకొచ్చిన నన్ను? ఎక్కడికి వెళ్ళేది? రా. అరే వదులు, రా. వదులు సాయి. నీతో ఎక్కడికి? మాట్లాడాలి, రా శ్రావణి. అరే వదలంటే. అసలు నీ ప్రాబ్లం ఏంటి శ్రావణి? చూస్తావు, నవ్వుతావు. ఆ రోజు బిల్డింగ్ మీద పిలిచావు, ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు. అప్పటి నుంచి చూడడం లేదు, మాట్లాడడం లేదు, కనీసం లెటర్లు కూడా రాసి ఇవ్వడం లేదు. అసలు ఏమైంది నీకు? ఏం లేదు, నాకిదంతా ఇష్టం లేదంతే. ఇదంతా ఇష్టం లేనప్పుడు మరెందుకు కిటికీ నుంచి లెటర్లు రాసి ఇవ్వడం, చూసి నవ్వడం? నిజం చెప్పు శ్రావణి, నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా? లేదు సాయి, నా పరిస్థితి బాలేదు. నాకంటూ మా అమ్మ ఒక్కతే ఉంది. నేను జాబ్ చేయాలి, తన్ని బాగా చూసుకోవాలి. దానికి దీనికి ఏం సంబంధం అసలు? నన్ను లవ్ చేయడం వల్ల ఇవన్నీ ఎందుకు డిస్టర్బ్ అవుతాయి అనుకుంటున్నావు? అనుకుంటా. అసలు నీకు నా గురించి ఏం తెలుసని నన్ను లవ్ చేశావు? మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేనెవరితో మాట్లాడలేదు తెలుసా? మా అమ్మ గురించి, మా ఇంటి గురించి, నాకున్న బాధ్యతల గురించి నేను ఆలోచిస్తే ఇలాంటి ప్రేమ నాకు అవసరం లేదనిపిస్తుంది. బాగా మాట్లాడుతున్నావు శ్రావణి. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పుడు మరెందుకు లవ్ పుట్టాలో చేసావు? అయ్యో సాయి, నీకెందుకు అర్థం అవ్వట్లేదు? ఎందుకంటే ప్రేమిస్తున్నా శ్రావణి. నా బ్రతికేంటో చిన్నప్పుడే అమ్మా నాన్నని కోల్పోయా. జీవితం అంతా ఒంటరిగానే ఉంటుందన్న టైంలో నువ్వు వచ్చావు. నా ఒంటరితనానికి నీ తోడు ఉంటుందనుకున్నా, కానీ మళ్ళీ ఒంటరిగానే మిగులుతా అనుకోలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో శ్రావణి, నువ్వు లేని నేను ఎప్పటికీ ఒంటరివాడినే. ఎన్ని ఆశలున్నా మనసు విప్పి చెప్పాలనిపించే రోజు నా జీవితంలో రాదు. ఏంటో అర్థం చేసుకునే మనసే నీకుంటే చెప్పలేనంత ప్రేమ చెప్పకుండానే అర్థమవుతుంది. అవును, నాకు అర్థం చేసుకునే మనసు లేదు. చూడు సాయి, నేను మా అమ్మ కోసమే బ్రతుకుతున్నా. తను ఒకరింటికెళ్ళి చేయి చాచి డబ్బులు అడిగిన రోజు నేను చూడాలి. అది నా వల్లే అవ్వాలి. ఓకే శ్రావణి, నీ ఇష్టానికి నేను అడ్డురాను, కానీ కోల్పోవాల్సి వస్తే నన్ను నేను కోల్పోతాను, కానీ నిన్ను మాత్రం నా చివరి శ్వాస వరకు మోస్తూనే ఉంటా. నీ క్యారెక్టర్, నీ బిహేవియర్, నీ ప్రేమ అన్నీ గొప్పవే. అవి అందుకునే అదృష్టం నాకు లేదు. నీతో బ్రతికే అదృష్టం నాకు లేదేమో, కానీ నిన్ను జీవితం అంతా ప్రేమించే ప్రేమ నాలో ఉంది. నీకోసం ఈ కళ్ళు ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటాయి శ్రావణి. నిన్ను ప్రేమించాలనే ఆశ నాకు ఉంది. ఇది ఇప్పుడు చెప్పి ఇంకో తప్పు చేయలేను. రే సాయి, పద శ్రావణి, నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా.
శ్రావణి, నువ్వు వాడిని ఎందుకు లవ్ చేయట్లేదో నాకు తెలియదు కానీ వాడు మాత్రం నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేస్తున్నాడు. ఆ రోజు డబ్బులు ఇచ్చింది కూడా నేను కాదు, వాడు. ఆ విషయం నీకు చెప్పొద్దని చెప్పాడు. ఇంకా నీ ఇష్టం. ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నా? ఇష్టమున్నా కూడా చెప్పలేకపోతున్నా. మరీ మూర్ఖంగా ఆలోచిస్తున్నా. అయినా వాడి ప్రేమ వల్ల నా కెరియర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఇంతలా మౌనంగా ఉంటున్నా? ఈ లెటర్ ఎలాగైనా సాయికి ఇవ్వాలి. శ్రావణి, వర్షం వచ్చేట్టుంది, బట్టలు తీసుకురాపో. వస్తున్నా అమ్మా. అయ్యయ్యో, వెళ్ళిపోతున్నాడే. ఈ పిల్ల బట్టలు కానీ పైకెళ్ళి ఇంకా రావట్లేదు. శ్రావణి, శ్రావణి, బట్టలు తీసుకుని పోయి ఇంకా రావట్లేదు. హ! శ్రావణి! అజయ్, శ్రావణి చచ్చిపోయిందిరా. ఆగరా, ఎట్టుపోతున్నావు? నేను వస్తా, ఆగు. శ్రావణి! శ్రావణి! అయ్యో, దేవుడా! శ్రావణి! 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 నా ప్రపంచమే నువ్వు అనుకున్నా కదనే శ్రావణి. అయ్యో భగవంతుడా, ఏం పాపం చేసిండ్రా నీకు? అయ్యో దేవుడా. శ్రావణి! ఏయ్, ఏమైందిరా? మాట్లాడరా. ఏయ్ సాయి, రేయ్, ఏయ్. ఏందంటే బ్యాగ్ చదువుతాను. ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేకపోతున్నా. ఎటు చూసినా శ్రావణి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. ఏడవకండి అండి.
ఏడవకు ఆంటీ. ఆ రూమ్లో శ్రావణి బుక్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకోమ్మా. సరే ఆంటీ. ఎన్ని రోజులని ఇలా రూమ్లో పండుకుంటావురా? ఆ శ్రావణి వాళ్ళ అమ్మ కూడా ఊరోజులు వెళ్ళిపోయిందిరా. మానసాకి ఈ లెటరు శ్రావణి వాళ్ళ రూమ్లో దొరికిందంట. అయినా ఇప్పుడు ఇది ఇచ్చి నిన్ను బాధ పెట్టాలని కాదు, దీనివల్ల అయినా నీ గుండెల్లో భారం ఎంతో కొంత తగ్గుతుందని ఇస్తున్నా. హలో సాయి, నువ్వు ప్రేమిస్తున్నావని నాకు చెప్పినప్పుడు నేను కూడా నీకు చెప్పాలి అని మా బిల్డింగ్ మీదకి పిలిచా. కానీ అదేంటో చెప్పకుండానే వెళ్ళిపోయా. నాకున్న బాధ్యతలు, నేను పెరిగిన పరిస్థితి ఇవన్నీ నన్ను చెప్పకుండా ఆపేశాయి. కానీ నువ్వు నిన్న మాట్లాడిన మాటల్లో నీకు నా మీద ఎంత ప్రేముందో అర్థమైంది. ఒకసారి నీ ప్లేస్లో ఉండి ఆలోచించా. అమ్మో, అంత ప్రేమని ఎలా మోస్తున్నావురా? నువ్వు నా దగ్గరికి వస్తే అదొక తెలియని భయం. భయం ఉన్న చోటే ప్రేమ ఉంటుందంట కదా. అవును, ప్రేమిస్తున్నా. ఇంకెన్ని రోజులని తన్నే తలుచుకొని ఏడుస్తావురా? శ్రావణి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు కూడా ఊరు వదిలేసి వెళ్ళిపోయారు కదరా. ఇంకా తన్నే తలుచుకొని ఎందుకురా ఏడుస్తావు? ఏయ్, సాయి, ఏయ్. నీ భాషలో చెప్పాలంటే నువ్వు నా కోసం ఏడ్చావు కదా, అంతకన్నా నిజంగా. నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు కదా, అంతకన్నా బలంగా.
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నావని తెలుసు. ఇంకా నిన్ను వెయిట్ చేపించి బాధ పెట్టను. నేనా కాదు, మన అనే రోజు వచ్చింది. ఐ లవ్ యూ సాయి, ఐ లవ్ యూ సాయి. అరే ఏందిరా ఇట్లా అయిపోయినావు? రే ఏందిరా, ఇంకా మర్చిపోలేదారా దాన్ని? మర్చిపోవడమా? మర్చిపోయే కల కాదు, తన నా జీవితం. దూరంగానే బ్రతుకుతున్నా. అయినా నా జీవితం తెలిసిందే కదరా. అయిన వాళ్ళందరూ దూరం అవుతూనే ఉంటారు. మనిషిగా తను నా దగ్గర లేదు కావచ్చు. జీవితాంతం తన కలలు, జ్ఞాపకాలు నేను సచ్చేంత వరకు మోస్తూనే ఉంటా. జీవితంలో జరిగే వింతల్ని చూడడం నా దురదృష్టం కావచ్చు. అందుకే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను ఒంటరిని చేసి దూరంగా వెళ్ళిపోయింది. తనతో పరిచయం వరల్లా అనిపించే లోపే నా నుంచి దూరంగా వెళ్ళి నరకంలో మార్చేసింది. ఈ బాటిల్ పగిలితే అతుకుతుందా? నా జీవితం కూడా ఇంతేరా, పగిలితే అతకదు. అయినా మీరేం కంగారు పడకండి, నేనేం చేసుకోను. జీవితాంతం తన జ్ఞాపకాలతో, తన కలలతో బ్రతుకుతూనే ఉంటాను. ఒక మనిషి బ్రతుకున్నప్పుడు తన విలువ తెలుసుకోవాలి. రేపు ఏమవుతుందో తెలియని ప్రపంచం కోసం నీ ఆశలు, నీ బంధాలు ఆపుకోకు. ఉన్న ఒక్క జీవితాన్ని సంతోషంగా అనుభవించు.